హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐపీఎల్ 2025 కోసం ప్రతి టీం దగ్గర ఉన్న బెస్ట్ పేస్ బౌలర్ ఎవరు అండ్ వాళ్ళకి సపోర్ట్ బౌలర్స్గా ఎవరుంటారన్నది ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 ముంబై ఇండియన్స్కి బెస్ట్ పేస్ బౌలర్ ఎవరు అంటే అందరికీ గుర్తుకు వచ్చే ప్లేయర్ బూమ్రా అయితే ఈసారి ముంబైకి బెస్ట్ బౌలర్గా ఉంటాడు. ఇంకా అతనే బౌలింగ్ని ముందుండి నడిపించబోతున్నాడు. బూమ్రా అయితే టీం కోసం ఏ సిచ్యువేషన్లో అయినా బౌలింగ్ చేయగలడు. పవర్ ప్లేలో, డెత్లో, మిడిల్ ఓవర్స్లో ఎప్పుడంటే అప్పుడు బౌలింగ్ చేయడానికి బూమ్రా సిద్ధంగా ఉంటాడు. అండ్ అతనికి సపోర్ట్ బౌలర్స్గా దీపక్ చహర్ మరియు బోల్ట్ ఉన్నారు. ఈ ఇద్దరైతే పవర్ ప్లేలో మంచిగా బౌలింగ్ చేస్తారు. అండ్ ఇంకా డెత్ ఓవర్స్లో బూమ్రా ఎలా బౌలింగ్ చేస్తాడో మనందరికీ తెలుసు. ఈసారి అయితే ముంబై బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ ఐపీఎల్లో వీళ్ళేదే బెస్ట్ బౌలింగ్ అటాక్గా చెప్పుకోవచ్చు. నెంబర్ 2 ఎస్ఆర్హెచ్ బౌలింగ్ని ఈసారి లీడ్ చేయడానికి కమిన్స్ ఉన్నాడు. కమిన్స్ అయితే తన బౌలింగ్తో ఎంతోమంది బ్యాట్స్మెన్ని అప్సెట్ చేశాడు. ఇంకా కమిన్స్ అయితే మంచి లెంత్ బాల్స్ వేస్తూ బ్యాట్స్మెన్ని ప్రెజర్లో పెడతాడు. ఇంకా అతనికి తోడుగా డెత్లో బౌలింగ్ చేసే హర్షల్ పటేల్, పవర్ ప్లేలో బౌలింగ్ చేసే షమి ఉన్నారు. ఈ ఇద్దరు కూడా మంచి కంటెంట్ ఉన్న పేసర్స్. నెంబర్ 3 జీటీకి అయితే ఈసారి బెస్ట్ బౌలర్గా కగిసో రబాడా లాంటి ఓవర్సీస్ ప్లేయర్ ఉన్నాడు. ఇతనైతే కంటిన్యూస్గా 140 నుండి 150 km/h వేగంతో బౌలింగ్ చేస్తాడు. ఇంకా ఇతను వెల్ డైరెక్టెడ్ బౌన్సర్స్ వేస్తూ బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇతను బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆపోజిషన్కి రన్ స్కోర్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా ఇతనికి తోడుగా సిరాజ్ మరియు ప్రసిద్ధ్ కృష్ణాలు ఉన్నారు. ఈ ఇద్దరు ప్లేయర్స్ అయితే వికెట్ టేకింగ్ ఎబిలిటీస్ ఉన్న ప్లేయర్స్. ఒక పక్క రబాడా టైట్గా బౌలింగ్ చేస్తున్నప్పుడు సిరాజ్ ఇంకో ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తే ఈజీగా ఆపోజిషన్ తమ వికెట్స్ని కోల్పోతుంది. నెంబర్ 4 సిఎస్కేకి అయితే ఈసారి బెస్ట్ బౌలర్గా జూనియర్ మలింగ మతిచపతి రాణా ఉన్నాడు. ఈ యంగ్ శ్రీలంకన్ ప్లేయర్ అయితే ప్రీవియస్గా సిఎస్కేకి ఎలా పర్ఫామ్ చేశాడో మనందరికీ తెలుసు. ఇతనైతే డెత్ ఓవర్స్లో మంచిగా యార్కర్స్ వేస్తూ ఉంటాడు. ఇంకా ఇతని స్లింగ్ యాక్షన్ బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంకా ఇతనికి తోడుగా శామ్ కరన్, నాథన్ ఎల్లిస్ లాంటి ఓవర్సీస్ బౌలర్స్, అన్షుల్ కంబోజ్, కేలీ అహ్మద్ లాంటి ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. ఈసారి అయితే సిఎస్కే బౌలింగ్లో మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది. నెంబర్ 5 ఆర్సీబీ అయితే తమ బౌలింగ్ బాధ్యతలను ఈసారి స్వింగ్ కింగ్ భువీకి అప్పచెప్పింది. భువనేశ్వర్ కుమార్ అయితే బోత్ పవర్ ప్లేలో మరియు డెత్ ఓవర్స్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలడు. అండ్ ఇతనికి తోడుగా యష్ దయాల్, జోష్ హేజల్వుడ్లు ఉన్నారు. యష్ దయాల్ అయితే లాస్ట్ సీజన్ చాలా ఇంప్రెస్ చేశాడు. ఇంకా జోష్ హేజల్వుడ్ చూసుకుంటే ఎక్కువ ఏం ట్రై చేయకుండా వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తాడు. ఇలా బౌలింగ్ చేస్తున్నప్పుడు బ్యాట్స్మెన్ పైన ఈజీగా ప్రెజర్ అప్లై అవుతుంది. ఎందుకంటే వికెట్ టు వికెట్ ఉన్న బాల్స్ని బ్యాట్స్మెన్ ఎక్కువ షాట్స్ ఆడలేరు. ఎనీవే ఆర్సీబీకి అయితే ఈసారి సాలిడ్ పేస్ అటాక్ ఉంది. నెంబర్ 6 డీసీ బౌలింగ్ని ఈసారి మిచెల్ స్టార్క్ లీడ్ చేయబోతున్నాడు. ఇతనైతే ఎలాంటి బౌలరో మనందరికీ తెలుసు. ఇతని బౌలింగ్ దాటికి ఎలాంటి వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ అయినా తడపడతాడు కూడా. ఇతనైతే లాస్ట్ సీజన్ కేకేఆర్ టైటిల్ విన్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంకా ఇతనికి తోడుగా నటరాజన్, ముఖేష్ కుమార్ లాంటి సాలిడ్ ప్లేయర్స్ ఉన్నారు. చూడాలి ఈ పేస్ అటాక్ ఎలా పర్ఫామ్ చేస్తుందో. నెంబర్ 7 కేకేఆర్. లాస్ట్ టైం ఐపీఎల్ కప్ గెలిచిన ఈ టీంకి హర్షిత్ రాణా బెస్ట్ బౌలర్గా ఉన్నాడు. ఇతనైతే ఒక మ్యాచ్ విన్నర్. ఇంకా ఇతను ఈజీగా 140 స్పీడ్తో బౌలింగ్ చేయగలడు. అండ్ ఇతనికి తోడుగా న్యూ బాల్తో ఎఫెక్టివ్గా ఉండే వైభవ్ అరోరా ఉన్నాడు. ఇతనైతే బాల్ స్వింగ్ అయినప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు. ఇంకా వీళ్ళతో పాటుగా రా పేస్ వేసే నోకియా ఉన్నాడు. నెంబర్ 8 ఎల్ఎస్జీకి అయితే ఈసారి బెస్ట్ బౌలర్గా స్పీడ్ స్టార్ మయాంక్ యాదవ్ ఉన్నాడు. ఇతనైతే రా పేస్ వేస్తూ బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెడుతుంటారు. ఇతనికి తోడుగా మోషిన్ ఖాన్, ఆవేష్ ఖాన్, ఆకాశ్దీప్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. నెంబర్ 9 పీబీకేస్. ఈసారి అయితే పంజాబ్ బౌలింగ్ను యంగ్స్టర్ అర్షదీప్ లీడ్ చేయబోతున్నాడు. ఇతనైతే డెత్ ఓవర్స్లో బాగా బౌలింగ్ చేస్తాడు. అండ్ ఇతనికి తోడుగా పంజాబ్కి వైశాఖ్ విజయ్, లోకి ఫెర్గ్యూసన్లు ఉన్నారు. ఇంకా వైశాఖ్ విజయ్ చూసుకుంటే తన బౌలింగ్లో ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది. ఇదైతే బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెడుతుంది. లోకి ఫెర్గ్యూసన్ చూసుకున్న డెడ్లీ యాకర్స్ వేస్తూ ఉంటాడు. నెంబర్ 10 ఆర్ఆర్కి అయితే ఈసారి బెస్ట్ బౌలర్గా జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు. జోఫ్రా ఆర్చర్ అయితే ఎలాంటి బౌలరో అందరికీ తెలుసు. అండ్ ఇతనికి తోడుగా సందీప్ శర్మ, ఫజలక్ ఫరూకీ, తుషార్ దేశ్పాండే, ఆకాష్ మధ్వాల్, కువెన్ మపాక లాంటి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. ఈసారి అయితే ఆర్ఆర్కి పేస్ బౌలింగ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియోలో నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే నన్ను క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.